నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకున్న రాజ్యసభ సభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన బాధ్యతలు సజావుగా నిర్వర్తించారా? జిల్లా నేతలను సమన్వయపరిచి పార్టీ పటిష్టతకు ఏదైనా కృషి చేశారా అంటే ఆ పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మునిగి తేలే వేమిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం అనే ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకున్నారనే చెప్పాలి. ఆయన పదవి బాధ్యతలు చేపట్టాక పార్టీలో చోటు చేసుకున్న అంతర్కలహాలు అంతకంతకు పెరిగాయి కానీ తగ్గలేదు. అప్పుడప్పుడు చుట్టూచూపుగా వచ్చి నెల్లూరులో వచ్చి వెళ్లే వేమిరెడ్డి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి సారించలేకపోయారనే చెప్పాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సైతం హాజరు కాలేని ఈ పార్ట్ టైం పొలిటీషియన్ సామాన్య కార్యకర్తకు అందుబాటులో ఉండరనే అపవాదు మూటగట్టుకున్నారు. అడపాదడపా ఆయన నెల్లూరు వచ్చినా రెండంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని ఆయనను కలవడం సామాన్య కార్యకర్తలకు సాధ్యమనే పని కాదని కూడా పార్టీ శ్రేణులే చెప్తున్నారు. అధిష్టానం ఆదేశించలేదో ఆయనకు తీరిక లేదో తెలియదు కానీ ఆ జిల్లా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర కాలం దాటినా ఇప్పటికీ జిల్లా కార్యవర్గమే ఏర్పాటు కాలేదు. ఇక పార్టీలో జరుగుతున్న అంతర్గత కుంగులాటల ఆధిపత్య పోరాటాల మీద ఆయన కనీసం దృష్టి సారించలేదు. జిల్లాలో పదవులు పొందిన నాయకులు సేవలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం మీద కూడా వేమిరెడ్డి దృష్టి సారించడం లేదు. ఏడాదిన్నర కాలంలో ఏనాడు ఆయన పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించలేదు. నియోజకవర్గాల వారీగా తలెత్తిన అసంతృప్త గళాలను శాంతింప చేయలేక చేతులెత్తేయడంతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని విడగా మరికొందరు పార్టీ కంట్లో నలుసులా తయారయ్యారన్నారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను కర్మోక్షకు సంబంధించి చేసే కనీస కార్యాచరణ కూడా కానీ ప్రణాళిక కానీ ఆయన వద్ద లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుంది. మొన్న జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కనీసం అంతర్మదన సమావేశం కూడా నిర్వహించలేదు. జిల్లా ఎమ్మెల్యేలను నాయకులను ఒకచోట కూర్చోబెట్టి సమన్వయ సమావేశం నిర్వహించడం లాంటి కార్యక్రమం కూడా చేపట్టలేదు. నెల్లూరు పెద్దారెడ్డి ఇంటిపోరు వీధికెక్కి సొంత పార్టీ నేతలే పరస్పరం కత్తులు దూసుకుంటుంటే చోద్యం చూస్తున్న జిల్లా అధ్యక్షుడు వాటికి పరిష్కారం వేదికే దిశ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం నిర్వహిస్తున్న ఒక్క సర్వేపల్లిని మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు శృతిమించి వినిపిస్తున్నాయి. కందుకూరులో ఎమ్మెల్యే మాగుంట మహిదర్ రెడ్డి, ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావుల ఆధిపత్య పోరుతో కందుకూరు వైసీపీ నిలువున రెండు వర్గాలుగా చీలిపోయింది. వర్గపోరు తీవ్రమై వైసీపీ శ్రేణులే ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పక్కనే ఉన్న ఉదయగిరిలో అటు మేకపాటి ఇటు ఆయన వ్యతిరేక వర్గం కయ్యానికి సై అంటే కాలు దువ్వుతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయారు జిల్లా అధ్యక్షులు. ఫలితంగా మేకపాటి పార్టీకి దూరమయ్యారు. కావలి నియోజకవర్గంలో షాడోలో సంబంధించి ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి కూడా అరాచకాలపై సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తున్నా జిల్లా నాయకత్వం స్పందించకపోవడంతో నేరుగా తాడేపల్లి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు సుకుమార్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సైతం గ్రూపు రాజకీయాలు ఊపందుకొని పరాకాష్ఠకు చేరాయి. మేకపాటి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువైన పుట్టం బ్రహ్మానందరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు నారా లోకేష్తో మంత్రాలు జరిపినా నేతల మధ్య సఖ్యత నెరిపే దిశగా కనీస ప్రయత్నం కూడా జరగలేదు. పార్టీని పటిష్టంగా ఉంచడంలో కోవూరు ఎమ్మెల్యే సక్సెస్ అయినప్పటికీ ఆయన షాడోలు చేస్తున్న ఇసుక మాఫియాపై తీవ్ర ఆరోపణలే వస్తున్నాయి. మరోపక్క నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్, ఆయన బాబాయ్ నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ల మధ్య విభేదాలు ముదిరి వేరుకుంపట్లు పెట్టినా వీరి మధ్య సమన్వయం సాధించలేకపోయాడు జిల్లా అధ్యక్షుడు. అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరాటాల నడుమ పార్టీ కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న వేమిరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పాసా ఫెయిలా అనేది అధిష్టానమే నిర్ణయించాలి.